2026 ఒక అమెరికన్ డాలర్ విలువకి ₹95కి చేరింది. చాలా మందికి ఇది సాధారణ నెంబర్లా అనిపించవచ్చు. కానీ నిజం ఏమిటంటే మనం కష్టపడి సంపాదించిన డబ్బులు నిశ్శబ్దంగా కరిగిపోతుందని చెప్పే సజీవ సాక్ష్యం. గతంలో 10,000తో కొన్న వస్తువులు ఈరోజు 13,000 కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. క్వాలిటీ మారలేదు, వస్తువు మారలేదు, కానీ మన రూపాయి బలహీన పడింది కాబట్టి. అసలు రూపాయి ఎందుకు ఇంత దారుణంగా పతనం అవుతుంది? కేవలం అంతర్జాతీయ కారణాల వలన లేదా మన అంతర్గత పాలసీల లోపాలు కూడా దీనికి దోహదపడుతున్నాయా? ఇండియా విదేశీ అప్పులు డాలర్లోనే తీసుకుంటుంది. 2025 చివరి నాటికి మన అప్పు $765 బిలియన్ చేరింది. గతంలో ఒక డాలర్ $70 అనుకుంటే 100 బిలియన్ల డాలర్ల అప్పు 7 లక్షల కోట్లు. ఈరోజు అదే ఒక డాలరు 95కు చేరింది. అంటే 100 బిలియన్ల డాలర్ల అప్పు 9.5 లక్షల కోట్లు. అంటే కేవలం రూపాయి పతనం వల్ల 2.5 లక్షల కోట్లు అదనపు భారం 100 బిలియన్ డాలర్లపై. ఈ అప్పులో ఎక్కువ భాగం ప్రైవేట్ కంపెనీలవి, బ్యాంకులవి. వాళ్ళు ఏ అదనపు ఖర్చును వస్తువుల ధరలు పెంచి సామాన్యుల మీదకి నెట్టేస్తారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్పై ట్యాక్సులు, మరోవైపు నిత్యావసర ధరలపై జీఎస్టీ. సామాన్యుల సంపద పెరగడం లేదు, కానీ ఇలాంటి పాలసీ లూప్ హోల్స్ వల్ల సామాన్యుల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. ఈ మధ్య మీరు చూస్తూనే ఉన్నారు, వస్తువు ధరలు పెరిగిపోతున్నాయి, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి? మనం వాడే బంగారంలో 90% కంటే ఎక్కువ బంగారం విదేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటాం. అది కూడా పక్కాగా డాలర్లోనే చెల్లించాలి. 2016లో 10 గ్రాముల బంగారం ధర సుమారు 28,000. 2026లో అదే 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,45,000 పైగా ఉంది. కేవలం 10 ఏళ్లలో 155% నుండి 200 పెరిగిన ధరలు. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు పెరగడం ఒక ఎత్తు అయితే, మన రూపాయి వాల్యూ 95కు పడిపోవడం ఇందులో ప్రధాన కారణం. రూపాయిని స్టేబుల్గా ఉంచలేకపోవడం వల్ల మిడిల్ క్లాస్ కుటుంబాలు పెళ్లిళ్ళప్పుడు బంగారం కొనేటప్పుడు జీవితాంతం అప్పులు పాలవుతున్నారు.